నకిలీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేష్ కు విజయవాడ 6వ అదనపు మేజిస్ట్రేట్ ఈ నెల 13వ తేదీ వరకు రిమాండ్ విధించింది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నిన్న ఉదయం అరెస్టైన అతన్ని ఎక్సైజ్ స్టేషన్ లో విచారణ పూర్తయ్యాక రాత్రి 9:45 వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది తుప్పు పట్టిన రాడు, ఇసుకు అందరూ తాల్తే ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయం. ఇది నానబెట్టి చిలికితీయం. గోవిందా గోవిందా. పరీక్షల అనంతరం పొద్దుపోయాక అర్ధరాత్రి సమయంలో 6వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసులో రమేష్ ను A18, జోగి రాము A19 గా ఉన్న వీరికి 10 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టును మాజీ సీఎం జగన్ తీవ్రంగా ఖండించారు. గదైతే నేను ఖండిస్తాను. అంటే ఏంటి ఖండిస్తాను అంతే. మీరేం చేస్తున్నారని దేవుని దయ వల్ల ఏదైనా కూడా ప్రేయర్ బాగా చేస్తాను, దేవుని తీర్చి పెడతాను. తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. చెప్తానా నీ వల్ల కదా నా జీవితం సంకనాకపోయింది. దానికి ముందు మీకు నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. ఏం చేయగలరు మీరు? రెడ్ బుక్ మనిషి ఎక్కడ పెట్టుకోవాలా? ఎంత మదం గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఇంకొకడు ఉన్నాడు, పిచ్చి కుక్క. ఎవడాడు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఇవన్నీ మేము మర్చిపోతాం అనుకుంటే మటుకు మీరు చాలా పెద్ద తప్పు చేస్తాను. మేము మర్చిపోం, చేద్దాం ఒకరోజు అందరూ చేద్దాం. ఎవరిని వదలద్దు, ఎవరిని వదలం కూడా. జోగి రమేష్ ని అక్రమ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మిస్సెస్ ని చూస్తున్నాము, పూర్తిగా ఆవిడ కన్నీటి పర్యాంతం అవుతుంది. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ ఆవిడ ఊహించుండరు. ప్రభుత్వం కక్షపూరితంగా జోగి రమేష్ ని ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి అయితే కనిపించింది. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఆవిడ ఉదయం కూడా సాక్షి టీవీతో మాట్లాడారు. కావాలని కూటమి ప్రభుత్వం ఆయన ఇబ్బందులు గురి చేస్తుందంటూ ఆవిడ కూడా చెప్పిన పరిస్థితి కూడా మనకి కనిపించింది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో డోర్లు కొట్టడంతో కొంత భయం కూడా వేసిందంటూ కూడా ఆవిడ మాట్లాడిన పరిస్థితి కూడా కనిపించింది. ప్రస్తుతం ఆవిడ మాట్లాడే సిచ్యువేషన్ లో కూడా లేదు. మాట్లాడమని అడిగినా ఆవిడ మాట్లాడలేమంటూ కూడా నీలాంటి యూస్లెస్ ఫెలో తప్ప ఎవడు అలాంటి మాట అండు. ఎంత హంగామా చేయాల్సిన అవసరం లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారికి అసలు లేదు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టిందని పూర్తిగా సహకరిస్తా అని చెప్పాం. కానీ తోపులాట, పోలీసులు పెట్టి తోపులాట పెట్టి మాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఇక్కడ డెమోక్రసీ అసలు ఉందా లేదా అనేది ప్రీతిలో చూపిస్తున్నారు. ఇక్కడ ప్రూఫ్లు లేవు. కావాలని జోగి రమేష్ గారిని ఒప్పించడానికి ఇదంతా ఎంతసేపు చేశారు. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర ఉందని జనార్దన్ రావు చెబితేనే సిట్టు గాని పోలీస్ శాఖ గాని దీని మీద దృష్టి పెట్టింది. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఏదో జోగి రమేష్ గారిని పట్టేసుకొని తోయాలి చేయాలంటే అది అవ్వని పని. జోగి రమేష్ రెండో కొడుకు రోహిత్ కు సిట్ ఆఫీస్ నుంచి పిలుపు వెళ్ళింది. విజయవాడలోని ఎక్సైజ్ ఆఫీస్ కు రావాలని కాల్ చేశారు. దాంతో కాసేపట్లో ఎక్సైజ్ ఆఫీస్ కు రోహిత్ వెళ్ళబోతున్నారు. రోహిత్ ను విచారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మనల్ని బురదలోకి నెట్టిన వాడిని శత్రువు అనుకోకూడదు. మనం బురదలో ఉన్నప్పుడు వెన్ యు ఆర్ ఇన్ ఎ డీప్ షీట్ అన్ని మూసుకొని కూర్చోవాలి తప్ప పాటలు అవి పాడకూడదు. అందరినీ గుర్తుపెట్టుకుంటాం. భూమి గుండ్రంగానే ఉంటది, తిరిగి మళ్ళీ గుండ్ర వస్తాం. అన్ని జరుగుతాయి అందరికి. అంత సీన్ ఉందండి. మీరు ఎట్లా రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడమా, లేకపోతే మీరు వేరే యాంగిల్స్ లో పోవడమా? కోర్టులో నువ్వు నవ్వుతున్నావేంట్రా? శ్రీరంగరంగా నేను నవ్వలేదండి. నవ్వకం చంపేస్తాను రే. ముందుగా అరెస్ట్ అయినంత మాత్రాన నేరం చేసినట్టు కాదు.
ఆ విషయం మాకు తెలుసులే. చంద్రబాబు నాయుడు గారు మీ వయసు 75 సంవత్సరాలు వస్తా ఉన్నాయి. నీచం కంటే మరణం మేలు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నారు? రోగి, మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు. చూస్తావుగా ఈ గాలి ఆడించే ఆట. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వద్దురా అన్నాను, విన్నావా? అంటే అభంశుభం తెలియని నా కుమార్ అమెరికాలో చదివి వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలాయిట్ లో జాబ్ చేస్తున్నా. ఏం చదువుకున్నావా? బిఏ, బిఎస్సి, ఎంఏ, ఎంఎస్సి. చూస్తాను అలా కనపడతాను కానీ 7th ఫెయిల్, 6th పాస్. అబ్బా మరి ఫారిన్ లో చదువుకున్నోడికి నేర్పించిన బుద్ధులు ఇదేనా? నిన్ను అరెస్టులు, కక్ష సాధింపులా? చిన్న పిల్లాడివా నువ్వు చిన్న పిల్లాడు మాట్లాడే ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.